సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం పారిశ్రామిక వాడిలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్కులోని సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది దుర్మరణం చెందారు. వీరిలో 8 మంది సజీవ దహనమయ్యారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఉదయం 9 గంటల సమయంలో కార్మికులు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. అగ్నికిలలు భారీగా ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. మంటలు చుట్టుముట్టడంతో ఏం జరిగిందో కాసేపటి దాకా ఎవరికీ అర్థం కాలేదు. మిగతా కార్మికులంతా భయంతో బయటకు పరుగులు తీశారు. क्या नाम आपका? పేలుడు ధాటికి కంపెనీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సహా చాలా భాగం దెబ్బతింది. ఆ సమయంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పరిసరాల్లోనే భారీ సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. కంపెనీలో ఎక్కడ పడితే అక్కడ క్షతగాత్రులు పడిపోయారు. ప్రమాద సమయంలో లోపల కార్మికులు చాలా మందే ఉన్నారు. మంటల్లో శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకొనిపోయారు. వాటి తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాగా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. రియాక్టర్ పేలుడు ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంతో స్థానికులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఘాటైన వాసనతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. కాగా చుట్టుపక్కల వారిని అధికారులు ఖాళీ చేయించారు. ఘటనా స్థలికి ఎవరు రావద్దని సూచించారు. పేలుడు ధాటికి పరిశ్రమ భవనం కుప్పకూలగా మరో భవనానికి బీటలు వచ్చాయి. ఫ్యాక్టరీలో ఒడిశా, ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. పొట్టకూటి కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన వారంతా ఈ ఘటనతో భయాందోళనకు గురవుతున్నారు. మొత్తం 8 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నంలో నిమగ్నమయ్యాయి. ప్రమాద స్థలానికి భారీగా అంబులెన్స్లు చేరుకుని క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించాయి. భారీ క్రేన్లు, కట్టర్ల సాయంతో పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టాయి. ప్రమాదం గురించి తెలియగానే కలెక్టర్, ఐజీ, సంగారెడ్డి ఎస్పీ, అడిషనల్ కలెక్టర్, అధికార యంత్రాంగమంతా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తుంది.
రైట్ భాష మైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందిస్తారు. రంజిత్, చెప్పండి, ప్రస్తుతం సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? అంటే పేలుళ్ల ధాటికి ఇంకా అక్కడ క్షతగాత్రులు దాని కింద ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష, దాదాపు ఉదయం 9 గంటల నుంచి ఈ రిస్కీ ఆపరేషన్ మొదలైంది. అంటే 9 గంటలకు ఇక్కడ సిగాచి ఫ్యాక్టరీలో పేలిన అంటే రియాక్టర్ పేలిన ప్రమాదంలో దాదాపు ఇప్పటికే వచ్చేసి 12 మంది అంటే 12 మంది చనిపోయారు. ప్రస్తుతం ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం కూడా 2 మృతదేహాలను వచ్చేసి అంబులెన్స్ లో పంపించారు. మొత్తానికి కూడా ఇప్పటికి మృతుల సంఖ్య వచ్చేసి 14 పెరిగింది. దాంతో పాటుగా మనం విజువల్ లో చూడొచ్చు. ఇదే విజువల్ లో వచ్చేసి రియాక్టర్ సంబంధించిన ఈ రిస్కీ ఆపరేషన్ పని అనేది వేగవంతంగా జరుగుతుంది. దీంట్లో కూడా ఒక డెడ్ బాడీని వచ్చేసి ఇప్పుడే ఈ వెలుగుమేత కార్యక్రమంలో మన విజువల్ లో చూడొచ్చు. ఆ విజువల్ లో నుంచి కూడా ఒక డెడ్ బాడీని వచ్చేసి ఫైర్ సిబ్బంది, రిస్కీ ఆపరేషన్ సిబ్బంది కూడా బయటకు తీసుకున్న అనేది మన విజువల్ లో కనబడుతుంది. దీంతో పాటుగా అంటే దాదాపు 112 మంది వర్కర్స్, 112 మందితో పాటుగా వచ్చేసి మిగిలిన వాళ్ళందరూ కలిపేసి 150 మంది ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కలిపేసి 150 మంది వచ్చేసి ఇక్కడ వర్క్ కు వచ్చారు. ఉదయం అనేది అటెండెన్స్ అనేది లిస్ట్ లో ప్రకారం వచ్చేసి 150 మంది ఉన్నారు. 150 మందిలో వచ్చేసి ఇప్పటికీ అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు 14 మంది వచ్చేసి చనిపోయినట్టుగా వచ్చేసి ధృవీకరించే పరిస్థితుల్లో కనబడుతుంది. దాంతో పాటుగా గత అరగంట కాంచి కూడా రిస్కీ ఆపరేషన్ లో చూసినట్లయితే ఇప్పుడు మనము విజువల్ లో చూడొచ్చు. ఇది రియాక్టర్, ఇదే సమీపంలో వచ్చేసి రియాక్టర్ పేలింది. ఇక్కడ నుంచి కూడా వెలుగుకేతలు వచ్చి ఇప్పుడు కూడా ఒక మృతదేహం అనేది కనబడుతుంది. కానీ ఈ రిస్కీ ఆపరేషన్ లో మాత్రం ఎలాంటి డీటెయిల్స్ లేకుండా ఈ 150 మందిలో ఎంతమంది కూడా బయటికి వెళ్లారు, ఎంతమంది లోపల ఉన్నారు, ఇంకా ఎంతమంది కూడా ప్రమాదంలో ఉన్నారు అనేది కూడా ఆ శిథిలాల మధ్యన కూడా ఉన్న మృతదేహాలను కూడా వెలికి తీయడంలో కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఈ పోలీస్ అధికారులు కూడా విఫలమైనట్టుగా కూడా దాదాపు అనేది చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికే ఈ మాజీ మంత్రి హరీష్ రావు కూడా ధృవ హాస్పిటల్ వెళ్ళిపోయి 11 మంది అక్కడ ఉన్నట్లయితే దాంట్లో 5 మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. అక్కడ 11 మంది చికిత్స పొందే పరిస్థితులు అనేవి కనబడుతున్నాయి. అంటే ఇకపోతే ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ ప్రక్రియ అనేది దాదాపు ఈ రాత్రి మొత్తం కూడా కొనసాగించే వరకు అంటే రాత్రి మొత్తం కూడా జరిగే ప్రక్రియ అనేది ఉంది. ప్రత్యూష. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. పటాన్చేరు పాష మైలారం సిగాచి ఇండస్ట్రీ కంపెనీలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. సహాయ చర్యలు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందని మండిపడ్డారు. ఫ్యాక్టరీ వద్దకొచ్చిన కార్మికులు కుటుంబాలకు సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఘటనా స్థలం వద్ద ఫ్యాక్టరీకి ఎంతమంది వచ్చారు, ఎంతమందిని ఆసుపత్రికి తరలించారు, బయటకు పరిగెత్తిన కార్మికులు ఎంతమంది అనే అంశాలతో సమాచారం ఉండాలని కోరారు. ప్రమాదానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెబుతున్నారని మండిపడ్డారు. కలెక్టర్ ఒక విధంగా చెబితే ఎస్పీ మరోలా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాధ్యత రహితంగా ఉండడం వల్ల ప్రమాదం జరిగిందని వివరించారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం, గాయపడ్డ వారికి ₹50 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయాలన్నారు. మెరుగైన వైద్యం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? కనీసం ఒక టోల్ నంబర్ ఇయ్యరా, ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి ఈ నంబర్కి ఫోన్ చేయండి అని చెప్పొచ్చు కదా. లేదు, కనీసం చాలా మంది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఎవరిని కలవాలి? పోలీసులు నూకేస్తున్నారు. మా బావ ఏమైంది, నా భర్తకి ఏమైంది, నా బావమర్దికి ఏమైంది, మా తమ్మునికి ఏమైంది అని ఏడుస్తున్నారు. వాళ్ళు ఎవరిని కలవాలి, ఎక్కడ కలవాలి? కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టరా? ఒక 2 తహసీల్దార్లను కూర్చోబెట్టే బాధ్యత లేదా మీకు? ఓ హ్యాండ్ మైక్ పెట్టుకొని ఇక్కడ రండి బాబు అని సెట్లో చెప్పి ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా అది రాసుకుంటే అర్థమవుతుంటది. రేపు ఒకవేళ లోపల అదృష్టం బాగుండి బతికినా వాళ్ళకి అటాచ్ చేసి హాస్పిటల్కి పంపొచ్చు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఈ చిన్న ప్రైమరీ కేర్ హాస్పిటల్లో జాయిన్ చేసినారు. జరిగిందేమో బాంబ్ బ్లాస్ట్. 60-70% పైగా కాలి ఉన్నారు. అసలు మనిషి 30% పైగా కాలుతేనే లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్. వాళ్ళని ఎక్కడ చేర్చాలి? కనీసం ఒక ఏఐజీ హాస్పిటల్లో, ఒక మీరు అపోలో హాస్పిటల్లో, ఒక యశోదాకో వాళ్ళని పంపించి కాపాడే బాధ్యత లేదా? ఒక కార్పొరేట్ హాస్పిటల్ పంపే బాధ్యత మీకు లేదా? ఏమైందమ్మా, మీరు ఎందుకు పంపట్లేదు? ఇంకా ఈ చిన్న హాస్పిటల్లో పెట్టారు, వెంటనే ఏఐజీకి పంపండి, వేర్ ఈజ్ యువర్ డిమాండ్ అని మేము ఇప్పుడు అధికారులను గట్టిగా అడిగాం. పంపుతాం సార్ అంటారు. ఎప్పుడు పంపుతారు? మీకు ఆ మొదటి గంట అనేది చాలా విలువైనటువంటిది. ఆ మొదటి 1-2 గంటల్లో మీరు కరెక్ట్ గా
ట్రీట్మెంట్ అందించగలిగితే ప్రాణాలు కాపాడగలుగుతాం. గోల్డెన్ అవర్, యు ఆర్ మిస్సింగ్ ద గోల్డెన్ అవర్. ఇప్పటిగా చిన్న చిన్న ఆసుపత్రుల్లో వేశారు, కనీసం అక్కడ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉండరు. వాళ్ళని ముఖ్యమైన కార్పొరేట్ హాస్పిటల్ పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి, యాజమాన్యానికి లేదా? అంటే పూర్తిగా బాధ్యత రహిత్యం. వాళ్ళను మంచి ఆసుపత్రికి పంపడంలో ఫెయిల్ అయిపోయారు, వాళ్ళకి కనీసం సమాచారం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఎంతమంది డ్యూటీలో ఉన్నారంటే చెప్పే పరిస్థితి లేదు, ఎంతమంది మరణించారంటే చెప్పే పరిస్థితి లేదు, ఎంతమంది బయటకు వచ్చారంటే చెప్పే పరిస్థితి లేదు. అంతా గందరగోళమైన పరిస్థితి. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ కనీసం ఇంత పెద్ద బ్లాస్ట్ అయింది, ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనే పెట్టాలి కదా. కనీసం ఒక వెహికల్ తెప్పించి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టి ఆక్సిజన్ పెట్టి వాళ్ళని తీసుకువెళ్లాల్సిన బాధ్యత లేదా? టోటలీ రెస్పాన్సిబుల్. ఇది పాషమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో వరుసగా ఇది 3వ సంఘటన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్నూర మండలంలో కూడా ఆ మధ్య ఒక బ్లాస్ట్ జరిగితే ఐ థింక్ 5 అనుకుంటా, ఆ రోజు 5 చనిపోయారు. 5 చనిపోతే ఆ రోజు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఏం వరుసగా బ్లాస్ట్లు జరిగి ఇంతమంది మరణిస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేదా? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్? ఈ సంఘటన మీద విచారణ జరపండి. ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది? ఈ బ్లాస్ట్ లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఉంది. సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం ఎక్కడ కూడా బాధ్యత రహిత్యంగా ఉండడం వల్లనే ఈ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేనేజ్మెంట్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా అందించాలి. మరి గాయపడ్డ వారికి ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ వారి కుటుంబాలకు ₹50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. పటాన్చెరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను హరీష్ రావు పరామర్శించారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందజేయాలని డాక్టర్లకు సూచించారు. వెంటిలేటర్లపై ఉన్న అంబులెన్స్ అందజేయాలని, ఆసుపత్రికి చేరుకునేందుకు ట్రాఫిక్ ఫ్రీ చేయాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు కోరారు. కంపెనీ వద్ద అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్టరీ వద్దకు వచ్చిన 10 మంది కుటుంబ సభ్యులు తమ వారి గురించి ఆరా తీశారని వివరించారు. కుటుంబ సభ్యులు కంపెనీకి రాలేదని అధికారులు చెప్పడం దుర్మార్గమైన చర్యగా హరీష్ రావు అభివర్ణించారు. మా వాళ్ళని మేము బతికించుకుంటాము, మేము హైదరాబాద్లో ఆసుపత్రికి తీసుకువెళ్తాము అని వాళ్ళు పేషెంట్స్ యొక్క భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉన్నారు. నేను అదే విషయం కూడా కలెక్టర్ గారికి చెప్పాను. మీరు లేట్ చేయొద్దు, వాళ్ళు తీసుకెళ్తే మళ్ళీ అంబులెన్స్లో ఫెసిలిటీ లేకపోతే దారి మధ్యన ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. మరి మనకు వెంటిలేటర్ ఉన్న అంబులెన్సులు తెప్పించండి, పోలీసుకు చెప్పి సిగ్నల్ ఫ్రీ పెట్టి నిమిషాల వ్యవధిలో ఉన్నత ఆసుపత్రికి పంపించి వారి ప్రాణాలు కాపాడాలని చెప్పి ఇక్కడి నుంచి కూడా కోరాను. నేను మళ్ళీ మంత్రి గారికి కూడా ప్రయత్నం చేసి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్లి వీరందరికీ కూడా మంచి వైద్యం అందించే విధంగా చూస్తాం. ఈ యొక్క ధృవ ఆసుపత్రే కాదు, ఇంకా పక్కన అనేక ఆసుపత్రుల్లో అనేక మంది కూడా ఉన్నారు. ఇంకా ఇప్పుడే ఒక సమాచారం ఏమొచ్చిందంటే ఒక 10 మంది కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి మా వాళ్ళు పొద్దున్నే ఫ్యాక్టరీకి డ్యూటీకి వెళ్ళాము, మరి మా వాళ్ళు ఏమయ్యారో తెలియట్లేదు, సెల్ ఫోన్లు బంద్ ఉన్నాయంటే కంపెనీ దగ్గర అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ అంటున్నారట, మీ వాళ్ళు డ్యూటీకే రాలేదు ఇవాళ, మీ వాళ్ళు అటెండెన్స్ లిస్ట్లో మీ వాళ్ళ పేర్లు లేదు అని ఎలగొడుతున్నారు. మరి ఎటు పోతారు? ఫోన్ నంబర్లు పనిచేయట్లేదు. ఉదయాన్నే కంపెనీకి పోతామని వచ్చారు, కంపెనీ గేట్ దగ్గరికి వెళ్తేనేమో డ్యూటీకే రాలేదు, ఇక్కడ లేరు అని చెప్తున్నారు. ఇలాంటి బాధ్యతారహిత్యమైన చర్యలు మంచివి కావు. బాధ్యతతో వ్యవహరించండి. వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఇటువంటి సమయంలో ప్రభుత్వం మీద ఉంది. మొత్తంగా అక్కడ ప్రభుత్వం మాత్రం పూర్తిగా బాధ్యత రహిత్యంగా, దెర్ ఇస్ కంప్లీట్ కోఆర్డినేషన్ లేదు, మిస్సింగ్ ఆఫ్ ద కోఆర్డినేషన్. అక్కడికి వచ్చిన బాధితుల్ని పలకరించే వాళ్ళు కానీ, ఒక మంచినీళ్ళు అందించే వాళ్ళు కానీ, ఏమైంది, హాస్పిటల్లో ఉన్నారా, లోపల ఉన్నారా, చనిపోయారా, వివరాలు కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇది చాలా చాలా బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. వీళ్ళందరినీ కూడా ఉన్నతమైనటువంటి ఆసుపత్రికి పంపించి మంచి వైద్యాన్ని అందించి వీళ్ళ ప్రాణాలు కాపాడాలి. ఇప్పటికీ ఆలస్యమైంది, 5 గంటలైనా కూడా దెర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇప్పటిదాకా ఒక మంత్రి కానీ, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఇక్కడికి వచ్చి వాళ్ళని చూసిన పరిస్థితి కూడా లేదు. మేము వచ్చి చూస్తే పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. వాళ్ళని చూస్తూ ఉంటే అసలు కొట్టుమిట్టాడుతున్నటువంటి, చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో గవర్నమెంట్ షుడ్ యాక్ట్ ఇమీడియట్లీ అండ్ సేవ్ దేర్ లైఫ్స్. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించి పలువురు కార్మికులు మృతి చెందడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతులకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మృతుల సంఖ్య ఇంకా పెరగనుందనే వార్తల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాలపై ప్రభుత్వం విచారణ జరిపించాలన్నారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలన్నారు. చనిపోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు కేసీఆర్. పటాన్చెరు పాషా మైలారంలో రియాక్టర్ పేలుడు ఘటన విషాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రమాదంలో 10 మంది కార్మికులు చనిపోవడంపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అందజేయాలని డిమాండ్ చేశారు. రియాక్టర్ పేలిన ఘటనలో గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని కోరారు. అదేవిధంగా పారిశ్రామిక యూనిట్లలో విధిగా ఆడిట్ నిర్వహించాలని సూచించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిషత్ కార్యాలయం ముందు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా చేశారు. కాంగ్రెస్ సర్కార్ అలసత్వంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామాలకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తే కాంగ్రెస్ పాలనలో కనీసం వాటిలో డీజిల్ కూడా పోయలేని దుస్థితి దాపురించిందని ఫైర్ అయ్యారు. సమస్యలు అడిగి తెలుసుకుంటే కార్యదర్శులకు మెమోలు జారీ చేయడం కాంగ్రెస్ పార్టీ చేతగానితనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 18 నెలల కాలంలో అంతా కమిషన్ల మాటలు. 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో గ్రామాలన్నీ కూడా అందంగా శుభ్రంగా తీర్చిదిద్ది కాలికి మట్టకుండా సీసీ రోడ్లు ఏర్పాటు చేసి ట్రాక్టర్లు ఇచ్చి అదే విధంగా గ్రామాలకు అవగాహన కల్పించి తడి చెత్త పొడి చెత్త గుంటలు ఇచ్చి ట్రాక్టర్ని ఇంటి దగ్గరికి పంపించి ఆ ట్రాక్టర్ లో చెత్త వేసుకొని తీసుకుపోయి ఎక్కడో వారేస్తే మళ్ళీ చెత్త చెదరం అవుతుందని సెగ్రిగేషన్ షెడ్ ఏర్పాటు చేసి అదే విధంగా డంప్ యార్డ్ ఏర్పాటు చేసి గ్రామాలను నందరవదనగా తీర్చినటువంటి మన కేసీఆర్ గారి గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా మీకు చేతనైతే ఇప్పుడు చేయండి. కేసీఆర్ గారు ఏం చేయలేదంటే ప్రజలు ఊరుకోరు. 18 నెలల నుంచి ట్రాక్టర్లు పక్కన వారేస్తే చెత్త ఎక్కడ అర్థం కాకుండా మురికి కాలువలు తీయలేక మొత్తం మురికి అంతా కూడా నిండిపోయి మరవన్నీ కూడా మళ్ళీ మురికి నీళ్ళతో నిండిపోయినటువంటి పరిస్థితి మనం గ్రామాల్లో చూస్తాను. ఈ రోజు మిషన్ దగ్గర నిర్వహణ పూర్తిగా పక్కన పడేసింది కాబట్టి ఆ మిషన్ దగ్గర నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అది చెప్పుకుంటూ పోతే ఇట్లా ఎన్నో ఉన్నాయి. వాళ్ళ గ్యారంటీలు 6 గ్యారంటీలు ఎక్కడ పోయినా 6 గ్యారంటీలు ఎవరికైనా వచ్చినాయా? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఖమ్మం కొత్త బస్టాండ్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యమకారుల రాష్ట్ర ఫోరం పిలుపు మేరకు నిరసన చేపట్టిన ఉద్యమకారులు కాంగ్రెస్ ప్రభుత్వం, జిల్లా మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రకటించారు. కలెక్టరేట్లు ముట్టడిస్తామని, జిల్లా మంత్రులను ప్రజాక్షేత్రంలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఉద్యమకారులకు ఇంటి స్థలం, ఇల్లు కట్టుకునేందుకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం, అమరవీరుల కుటుంబాలకు పెన్షన్తో పాటు 6 గ్యారెంటీగా ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో స్పష్టంగా తెలంగాణ ఉద్యమకారులకి ప్రతి ఒక్కరికి 250 చదరపు గజాల స్థలాన్ని, గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయల ధనాన్ని, అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకి 25,000 పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తామని 6 గ్యారెంటీల్లో 6వ గ్యారెంటీగా పొందుపరచడం జరిగింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం సంవత్సరంన్నర దాటుతున్నా కానీ ఉలుకు పలుపు లేకపోవడం మమ్మల్ని బాధిస్తుంది. 6వ గ్యారెంటీ అనేటువంటి ఉద్యమకారుల అంశాన్ని ఎక్కడా కూడా ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే కూడా ప్రస్తావించకపోవడం మమ్మల్ని తీవ్రంగా బాధిస్తుంది. కాబట్టి ఉద్యమకారులందరం మేము కలిసికట్టుగా నమ్మకంగా 33 జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులందరం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికారంలో తీసుకొచ్చిన తర్వాత మాకు మొండి చేయి చూపిస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం దశల వారీగా మూమెంట్ చేస్తుంది. ఆ ఉధృతంలో భాగంగా ఈరోజు అంటే 30వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శాంతియుత దీక్ష చేయాలని నిర్ణయించాం. దానిలో భాగంగానే ఈరోజు మేమందరం కూడా ఖమ్మం జిల్లాలో ఉన్న ఉద్యమకారులందరూ శాంతియుత దీక్ష చేపట్టాం. కాబట్టి ఇకనైనా కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ కళ్ళు తెరిచి ఉద్యమకారుల అంశాన్ని వెంటనే పరిష్కరిస్తారా, లేదు అని అంటారా, రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా తడాకా చూపిస్తామంటారా అని హెచ్చరిస్తున్నాం.
నల్గొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు వీర్లాపాలెం గ్రామస్తులు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిరసనకు బయలుదేరిన వీరిని తాళ వీరప్పగూడెం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం దామర్ల జిల్లా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి వినతి పత్రం అందించారు గ్రామస్తులు. తపస్య కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ తన పయనంలో మరో అడుగు ముందుకేసింది. తపస్య ఐఏఎస్ అకాడమీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఆదర్శ నగర్లోని బిర్లా ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో చెన్నై వరెండా ఐఏఎస్ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకుంది. సివిల్ సర్వీస్ ఫౌండేషన్తో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు, గ్రూప్స్, బ్యాంక్, ఎంబీఏ, డిఫెన్స్ తదితర ఉద్యోగుల కోసం కామన్ ఎగ్జామ్ సిలబస్ డిజైన్ చేయడం జరిగిందని తపస్య సంస్థ డైరెక్టర్ ఓగూరి హరి తెలిపారు. డిగ్రీ పూర్తయ్యే వరకు విద్యార్థులు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలనేదే తమ లక్ష్యమని హరి వెల్లడించారు. ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్తో పాటు ఎస్ఎస్సి, సిజిఎల్ ఎగ్జామ్, డిఫెన్స్ ఎగ్జామ్స్కి, ఎన్డీఏ, సిసాడ్ లాగా తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2కి, బ్యాంక్ పిఓస్ ఎగ్జామ్స్కి, వీటన్ని ఎగ్జామ్స్కి అన్నిటికి కూడా కామన్ సిలబస్ని డిజైన్ చేయడం జరిగింది. సో 11th క్లాస్ నుంచే ఈ సిలబస్ని స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల చాలా వరకు మంచి ఫౌండేషన్ స్టూడెంట్స్కి వస్తుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే లోపల వాళ్ళు కెరీర్లో మంచి జాబ్స్లో సెటిల్ కావడమే తపస్య యొక్క లక్ష్యం. మీ అందరికీ తెలుసు, తపస్య ఇప్పటికే చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సుల్లో, లా ఎంట్రన్స్ కోర్సుల్లో, ఐపీ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ కోర్సుల్లో చాలా ప్రఖ్యాతమైన ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు అదేవిధంగా వరెండా ఐఏఎస్ కూడా సౌత్ ఇండియాలో కల్లా చాలా ప్రఖ్యాతమైన ఇన్స్టిట్యూషన్. వారి సహకారంతో హైదరాబాద్లో ఉన్న అన్ని బ్రాంచెస్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. యంగ్ ఆస్పిరెంట్స్కి ఎవరికైతే చాలా యూస్ఫుల్ అయింది ఈ కోర్సు. డెప్త్ కరికులంతో నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఇది డిజైన్ చేయడం జరిగింది. Varanda IAS and Tapasya has come together to do this program for integrated UPSC beyond UPSC. Everyone talks about private exam a lot, but there is great opportunity in government sector, starting from civil services, UPSC, state service exams, SSC, banking, PO and other exams, which are not prepared from the school level at all. But if someone is preparing from the school level, from 11th standard, 12th standard and graduation, they can clear the most toughest of these exams in the very first attempt itself. So with the vision of making more leaders for tomorrow from our Tapasya group and from our land, we have initiated this program. We are starting the preparation for the students at the young age itself so that they become great leaders for. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.